మన అందరికీ కూడా కంఫర్ట్గా తినే ఫుడ్ అంటే పప్పు. ఈరోజు నేను సీమ వంకాయతో పప్పు చేస్తున్నాను. దీంట్లోకి నేను పెసరపప్పుని ఒక 10 నిమిషాల ముందే నానబెట్టుకొని ఉంచుకున్నానండి. సో ఆ నానబెట్టుకున్న పెసరపప్పుతో పాటు సీమ వంకాయ, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ కూడా వేస్తున్నాను. ఒకవేళ మీకు నచ్చితే కనుక టమాటా కూడా వేసుకోవచ్చు. అండ్ కొంచెం పసుపు వేసి ఉడకపెట్టుకొని మొత్తం అంతా కూడా పప్పు గుత్తుతో స్మాష్ చేసేసానండి. అసలు వంకాయ ముక్కలు ఏవైతే ఉన్నాయో అవి మొత్తం వాటరీగా ఉంటుంది కాబట్టి ముక్కంతా కూడా చాలా త్వరగా మెదిగిపోయింది. దాంట్లోకి చింతపండు రసం వేసేసుకొని పోపు పెట్టేసుకున్నాను. ఒక 10 మినిట్స్ పప్పు ఉడికింది అని అంటే ఎంత టేస్టీగా ఉందంటే అంత టేస్టీగా ఉందండి. మీరు కూడా నచ్చితే ట్రై చేయండి. లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అండ్ ఫైనల్‌గా పప్పు అయితే ఇలా ఉంది. దీంట్లోకి అప్పడాల కాంబినేషన్స్‌తో అదిరిపోయిందంతే. థ్యాంక్ యూ.